నిర్గమాకాండం 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాము. ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. దేవునికి స్తోత్రం. కుమారుడైన మోషేను పిల్లరా ఏమిచ్చి పెంచింది? పాలిచ్చి పెంచింది. ఈరోజు పిల్లరా మన బిడ్డలను కూడా పాలు అనగా వాక్యమేనే పాలు వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. చూడండి, కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, అప్పట్లో ఏం త్రాగకపోయినందున, బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచి తిని కానీ ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే పాలతో మిమ్మల్ని నేను పెంచాను అంటాడు. ఇంకొక మాట కూడా చూద్దాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 22వ వచనంలో, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 22వ వచనం చూస్తే, మోషే ఐగుప్తీయులకు సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రావీణుడై ఉండెను. చాలండి. పిల్లలు ఇక్కడ చూసినట్లయితే మాటల యందును కార్యముల యందును మోషే ఏమైపోయాడు? ప్రావీణుడైపోయాడు. ఎందుకనంటే తాగిన పాలు అలాంటి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. తాగిన పాలు అలాంటి. ఈరోజు దేవుని బిడ్డలమైన మనందరం కూడా ప్రావీణ్యత కలిగిన వారిగా మారాలి అనంటే వాక్యం అనే పాలను అపేక్షించాలి. పిల్లరా, దావీదు చిన్నప్పటి నుంచి కూడా వాక్యాన్ని, ధర్మశాస్త్రానుసారమైనటువంటి పాటలు, ధర్మశాస్త్రానుసారమైనటువంటి ఆరాధన చేస్తూ వచ్చాడు. అందుకే దావీదు బలవంతుడైపోయాడు, ప్రావీణ్యుడైపోయాడండి. పిల్లలు గొలియాతును చంపగలిగినటువంటి టాలెంట్ కలిగిన వ్యక్తి అయిపోయాడు. ఒక ధైర్యశాలిగా నిలబడ్డాడు. పిల్లరా, దేవుడు అతన్ని బహుగా ఆశీర్వదించాడు. కనుక మన జీవితాల్లో కూడా పిల్లరా వాక్యమనే పాలతో మన బిడ్డలను పెంచగలగాలి. హల్లెలూయా. అందుకే బెతెస్దా ప్రార్థనా పరిచర్యలో వాక్యం ఉంటుంది. బెతెస్దా ప్రార్థనా పరిచర్యలో వాక్యము పిల్లలు సమృద్ధిగా ఉండాలి అనేదానికి ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే వాక్యమే ప్రాముఖ్యమైనది. దేవునికి వాక్యం పిల్లరా మన జీవితాలను బలపరిచేదిగా ఉంటుంది. దేవునికి వాక్యం మన జీవితాలకు శక్తినిచ్చేదిగా ఉంటుంది. అందుకే పిల్లరా వాక్యం అమితంగా ప్రకటించబడుతూ ఉంది, నేర్పించబడుతూ ఉంది. ఇక్కడ చూసినట్లయితే యోకెబెదు పిల్లరా పాలతో కుమారుని పెంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం కూడా మన బిడ్డలను ఏ పాలతో పెంచాలా? వాక్యం అనేటువంటి పాలతో వారిని పెంచాలి. అనగా చిన్నప్పటి నుంచి కూడా బిడ్డలకు వాక్యాన్ని నేర్పించాలి. వాక్యాన్ని వాళ్ళకి వినిపింపచేస్తూ ఉండాలి. వాక్యానుసారంగా వాళ్ళు నడిపిస్తూ ఉండాలి. వాక్యము వాళ్ళకి ఇచ్చి అప్పగించేలా చేస్తూ ఉండాలి. పిల్లరా ఆ వాక్యాన్ని బట్టి వాళ్ళు ప్రార్థన చేసేలాగా మనం వాళ్ళని మలచగలుగుతూ ఉండాలి. ఈరోజు అంత శ్రద్ధ, అంత ఖాళీ ఏ తల్లికి చెప్పండరా ఉండడం లేదు. ఈరోజు తల్లులైన వారికి పిల్లరా పిల్లల పట్ల అంత శ్రద్ధ తీసుకునేటువంటి టైము ఉండడం లేదు. ఒకవేళ ఉన్న టైం కాస్త నీరసంగా ఉంది, ఒంట్లో బాగోలేదు అనడానికే ఉపయోగపడుతుంది. ఖాళీగా ఉన్న టైం ఏమో ఎందుకు ఉపయోగపడుతుంది, మిగిలిన టైం ఏమో ఖాళీ ఉండట్లేదు. అందుకని చదువుకో అని చెప్పడమే. మన పిల్లలు హాస్టల్లో ఉన్నారనుకోండి, నన్ను బైబిల్ చదువుకున్నావా, ప్రార్థన చేసావా, ప్రార్థన చేసుకున్నావా అడిగే తల్లులు ఎంతమంది ఉన్నారండి? హాస్టల్లో ఉన్న బిడ్డల దగ్గరికి వాళ్ళని ప్రార్థన చేసుకున్నావా, నువ్వు బైబిల్ చదువుకున్నావా అని అడిగే తల్లులు ఎంతమంది ఉన్నారు? ఆనంద్ అన్నావా, టిఫిన్ చేసావా, ఏం కూర, ఇవి అడిగే తల్లులు, ఇవి అడిగే తండ్రులే తప్ప ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకున్నావా అని అడిగే తండ్రులు ఎంతమంది ఉన్నారు, తల్లులు ఎంతమంది ఉన్నారు? మనకు అసలు ఆ ధ్యాస లేదు. మన బిడ్డలను మనం డబ్బులతో పెంచాలనుకుంటున్నాం, శ్రేష్టమైన ఆహారంతో పెంచాలనుకుంటున్నాం. వారికి ఏ కొదువ లేకుండా అన్ని సమకూర్చి వాళ్ళు బాగా రాజులను చేసేయాలి, ఉన్నతమైన స్థాయిలో ఉండే వారికి చేసేయాలని మనం మాస్టర్ ప్లాన్ వేస్తున్నాం. కానీ దేవుడు ప్రణాళిక ప్రకారంగా పెంచాలనే ధ్యాస మనకు లేదు కదా.
అందుకనే మన బిడ్డలు రానున్న దినాల్లో భ్రష్టులు అవుతారో ప్రయోజకులు అవుతారో చెప్పలేని పరిస్థితి. పిల్లరా, అటువంటి విశ్వాసం, ధైర్యం, నిరీక్షణ కూడా ఈరోజు తల్లిదండ్రులు లేని వారికి లేకుండా పోతుంది. నీ బిడ్డలను నువ్వు సక్రమంగా బైబిల్ వాక్య ప్రకారంగా దైవికంగా నువ్వు పెంచితే నీ బిడ్డలు ఎలా రాబోతున్న దినాల్లో ఏ స్థాయిలో ఉండబోతున్నారో విశ్వాసంతో చెప్పగలుగుతావు నువ్వు. కానీ ఈరోజు నీ బిడ్డలు ఏ విధంగా పెంచబడుతూ ఉన్నారు, ఏ విధంగా వారిని పిల్లల పోషించబడుతూ ఉన్నారు, ఏ విధంగా నడిపించబడుతూ ఉన్నారు, ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ప్రైవేట్ స్కూల్స్లో వేసేసి వాళ్ళందరినీ కూడా బాగా చదవాలి. అక్కడ రుద్దెత్తారు. హోంవర్క్ ఇచ్చిన తర్వాత ఇంటి దగ్గర నువ్వు రుద్దెత్తావు, కానీ కనీసం ఆ వాక్యం ఆ హోంవర్క్ ముందు ప్రార్థన చేసుకునే మాట మాత్రం చెప్పండి అనం. మనం హోంవర్క్ చేసావా, తాట తీసేస్తాను, నీకు మార్కులు కానీ తక్కువ వచ్చినాయా, ఇంక ఈ డైలాగులు ఈ హెచ్చరికలే తప్ప. ఎంతసేపు కూడా సరే ఉదయం లేచిన ప్రార్థన చేసుకో, ఆ బైబిల్ వాక్యం చదువుకో, ఇలా అనేవారు ఎంతమంది ఉన్నారండి? ఉన్నారు, అందరూ కాదు, కొంతమంది ఉన్నారు. నేను అంటున్నాను కదా, ప్రతి తల్లి ఇలాగ ఉండాలా. దేవునికి స్తోత్రం. ప్రతి తల్లి అలాగ ఉండాలి. అదిగో ఇప్పుడా ప్రార్థన, ఇప్పుడా బైబిల్, అంటులు దోమరా, అలా పని చేయి, ఈ పని చేయి, మంచి టైం చూసుకుంటావు. ఇప్పుడేమో నాకు ఖాళీ లేదు, అర్జెంటుగా నేను వెళ్ళిపోవాలా, అన్ని పనులు నాకు ఎక్కడ అవుతాయి కనుక నువ్వు లేచి ఆ పని చేయి, నువ్వు ఈ పని చేయి, అమ్మాయి నువ్వు వెళ్ళరా, అవరే నువ్వు ఆ పని చేయరా, పెట్టారా, అన్ని పనులు బెత్తయిస్తావు, హడావుడిగా వాళ్ళని హడావుడి పెట్టేస్తావు, నీ హడావుడి ఈ పనులన్నీ చక్కబెట్టించుకుంటావు. కానీ నేను ఆ పనులను అలా వదిలిపెట్టి నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి అన్నవాళ్ళు ఎవరున్నారు? నువ్వు ప్రార్థన చేసుకుంటావు, నువ్వు వాక్యం చదువుకోముందు టిఫిన్ చేసే నాయన, టిఫిన్ చేసేది కానీ మొఖం కట్టేసుకొస్తున్నా, చిన్న మొఖం కట్టుకున్నావా, వెళ్ళి బాబు ఇది మొఖం కట్టేసుకో, టిఫిన్ చేసేది కానమ్మా. పిల్లరా, మొఖం కడుక్కోమని టిఫిన్ పెడుతున్నావు, కానీ బైబిల్ చదువుకోమని ప్రార్థన చేసుకోమని చెప్పవు. నువ్వు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని రా, అప్పుడు టిఫిన్ పెడతాను అని చెప్పవు నువ్వు. అది నీ యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. పిల్లరా, ఈరోజు దేవుడి యొక్క వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి తల్లి తండ్రి కూడా బిడ్డలను పిల్లల వాక్యం అనే పాలతో పెంచగలగాలి.